నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పట్టుబట్టి గిరిగీసి జగన్ కంచుకోటను బద్దలు కొట్టారు. అడుగు పెట్టలేమన్న చోట గెలవాలనుకున్నారు, గెలిచి తీరారు. ఇలాకాలోనే వైసీపీని ఓడించి తీరాలనుకున్నారు, ఓడగొట్టారు. ఓటమి అంటే వైసీపీకి మామూలు ఓటమి చూపించలేదు, ఏకంగా డిపాజిట్ గల్లంతైన పరిస్థితి. అయితే టీడీపీ దొంగ ఓట్లతో గెలిచింది. తమదైన రోజు తాము నిజమైన ఓట్లతో గెలిచి చూపిస్తామంటోంది వైసీపీ. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో గెలుపుతో టీడీపీ చెప్పాలనుకుందేంటి? జగన్ సొంత నియోజకవర్గంలోనే గెలిచామని చెప్పుకునే ప్లానా? ప్రజాస్వామ్యం గెలిచిందా? టీడీపీ విన్ అయిందా? ఎట్టకేలకు పులివెందులలో టీడీపీ ప్రభంజనం. పట్టుబట్టి జెడ్పీటీసీ బైపోల్లో గెలిచిన తెలుగు తమ్ముళ్ళు. జగన్ ఇలాకాలో గెలిచి చూపించామంటున్న నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను కూడా ఓడిస్తామంటూ సవాల్. పులివెందుల గెలుపుతో టీడీపీ ఇచ్చిన ఇండికేషన్ ఏంటి? ఒక్క బైపోల్ ను ఎందుకింత ప్రెస్టీజ్ గా తీసుకుని గెలిచింది? ఏపీ పాలిటిక్స్ లో సంచలనం నమోదైంది. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. వైఎస్ జగన్ అడ్డాలో వైసీపీకి షాక్ తగిలింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో తొలిసారి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేంత హోరాహోరీగా కనిపించిన ఎన్నికల సమరం పోలింగుకు ముందు రోజు వరకు ఉత్కంఠ రేపింది. ఫైనల్ గా అధికార పార్టీకి గెలుపు దక్కింది. పులివెందుల కోట మీద పసుపు జెండా ఎగురవేశారు తెలుగు తమ్ముళ్ళు. ఇదే జోష్తో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను కూడా ఓడిస్తామంటోంది టీడీపీ. మొట్టమొదటిసారి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు జగన్ తీరుకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇలాకా కంచు కోట అని చెప్పుకున్న చోట్లోనే వైసీపీకి ఓటమి అంటే ఏంటో చూపించామంటోంది టీడీపీ. ఒకే ఒక బైపోల్ సెంట్రిక్ గా వైసీపీ టీడీపీ మధ్య హై వోల్టేజ్ పొలిటికల్ వార్ నడిచింది. టీడీపీ రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ జరగలేదని, పోలీసుల్ని అడ్డంగా పెట్టుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడి గెలిచింది అంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. పులివెందుల ఒంటిమిట్టలో కేంద్ర బలగాలను మోహరించి మళ్లీ ఎన్నికలు పెట్టి గెలిచే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ జరిగిన తీరు, దొంగ ఓట్లు అంటూ కోర్టుకు కూడా వెళ్లింది ఫ్యాన్ పార్టీ. అయితే వైసీపీ విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్ వేశారని రివర్స్ అటాక్ చేశారు. పులివెందుల కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు రాసి వేశారని, 30 ఏళ్ల తర్వాత ఓటు వేయడం ఆనందంగా ఉందని ప్రజలు స్లిప్ల మీద రాశారని చెప్తున్నారు. దాన్ని బట్టే గతంలో పులివెందులలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలు అర్థం చేసుకోవాలంటోంది టీడీపీ. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. అయితే పులివెందులలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఏకగ్రీవమైన సందర్భాలే ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ టైం జెడ్పీటీసీ బైపోల్ ను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించామని, అధికారంలో ఉన్నాం కదా అని తాము అడ్డగోలుగా బిహేవ్ చేయలేదు అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. 11 మంది నామినేషన్లు వేశారు. దాదాపు 8,000 మంది పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లేశారని చెప్తున్నారు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం, ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచామని చెప్తోంది టీడీపీ. ఈ ఉప ఎన్నికతో టీడీపీ చెప్పాలనుకున్నది కూడా ఇదేనన్న చర్చ జరుగుతోంది. పులివెందులలో ఎలాంటి బెదిరింపులు, అరాచకాలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలవలేదనే విషయం జనాల్లోకి పంపాలి అనేది టీడీపీ ప్లానట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల ఫలితం ఇలాగే ఉంటుందని చెప్తోంది. అయితే పులివెందుల పబ్లిక్ లో ఓ చర్చ జరుగుతోందట. వాస్తవానికి వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నియోజకవర్గం మీద ఎప్పుడూ ఇంత సీరియస్ గా ఫోకస్ పెట్టలేదు అంటున్నారు. చంద్రబాబు కూడా పులివెందుల మీద ఇంతలా ఎప్పుడూ కాన్సంట్రేట్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ చేసిన సవాళ్లు,
లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన తీరు టీడీపీ నేతలు రగిలిపోతున్నారట. అదే కసితో జగన్కు తెలిసి వచ్చేలా చేయాలనే పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ను ఇంత సీరియస్ గా తీసుకుందట టీడీపీ. అందుకు తగ్గట్లే జగన్ కోటలో గెలిచి తీరింది. ఇప్పుడు ఇదే లైన్ తో పబ్లిక్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీని ఓడించి తీరా, ఇక ఆ పార్టీకి బలమెక్కడా అని వాయిస్ రేస్ చేస్తోంది కూటమి. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో వైసీపీ ఓటమి ఆ పార్టీకి కాస్త నిరాశ కలిగించే అంశమే. ఇంత హై వోల్టేజ్ హీట్ లో కొనసాగిన ఎన్నికల్లో వైసీపీ స్వల్ప మెజారిటీతో గెలిచినా బూస్టింగ్ గా ఉండేదని అంటున్నారు నేతలు. ఈ ఫలితం ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.